దుర్గాయ నమః. భవానీ దీక్షలు 11వ తారీఖు నుంచి ఈరోజు 15వ తారీఖు దాకా చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పేసి మేమందరం భావిస్తున్నాము. ఎందుకంటే దాదాపు 5 లక్షల మంది భవానీ భక్తులు ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో దాదాపుగా 2 లక్షల మంది భవానీ భక్తులు అన్నప్రసాద వితరణలో పాల్గొనడం జరిగింది. 25 లక్షల లడ్డూలు ప్రసాదం మేము తయారు చేస్తే ఇప్పటి వరకు 20 లక్షల లడ్డూ ప్రసాదం ఆ భవానీ భక్తులకు అందించడం జరిగింది. సుమారు 51,000 పైచులకు కళ్యాణకట్ట కౌన్సిలింగ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది ఎప్పుడూ కూడా గత దశాబ్దాల కాలం నుంచి మనం గమనిస్తున్నాము. భవానీ భక్తులు వచ్చిన 5 లక్షల మంది ఎంతో సంతోషంగా దాదాపు కర్ణాటక, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, ఈ తమిళనాడు, రాయలసీమ జిల్లాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి ఉన్నారు. అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ కావడానికి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, మెంబర్సు, అదేవిధంగా మా దేవాలయ సిబ్బంది, అర్చక సిబ్బంది, వేద పండితుల సిబ్బంది, మరీ ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, అదేవిధంగా మా కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ గారు, గౌరవ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితుల్ని గమనిస్తూ ఆరా తీస్తూ ఎప్పటికప్పుడు మాకు సూచనలు సలహాలు ఇచ్చిన సీఎంఓ అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎప్పుడు కూడా ఎప్పుడు కనివిని ఎరుగుని రీతిలో ఈసారి భవానీ దీక్షల విరమణకు సంబంధించిన ఏర్పాట్లు కానీ, సౌకర్యాలు కానీ, ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ, సిబ్బంది కానీ, మీరు చాలామంది భక్తుల్ని మీరే స్వయంగా మాట్లాడారు. వాళ్ళందరూ కూడా 100% ఇక్కడ చాలా బాగుందని అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇది చాలా సంతోషం. అమ్మవారి సేవలో ఇక్కడ మేము నిమగ్నం అవ్వడం దాదాపు ఈ యొక్క ఏర్పాట్ల గురించి 10-15 రోజుల నుంచే మేమంతా కూడా నిమగ్నమై ఈ 5 రోజులు సక్సెస్ చేయడానికి చాలామంది దీని వెనకాల కృషి చేశారని చెప్పేసి వారందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి నమస్కరిస్తూ తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మనం పూర్ణాహుతితో ఆ రోజున స్టార్ట్ చేసుకున్నాం 11వ తారీఖు నాడు. మరి ఈరోజు ముగింపు సందర్భంగా కూడా మరి ఈ కార్యక్రమం చేసుకుని దిగ్విజయంగా మరి మీరు చూస్తున్నారు 5 రోజుల నుంచి కూడా మరి బ్రహ్మాండంగా ఇంతకుముందు ఎప్పుడూ లేనట్టుగా మరి అన్ని ఏర్పాట్లు ఎక్కడా కూడా తక్కువ భక్తులకి మరి మన ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం, ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మనం ఎక్కడా భక్తులకు ఇబ్బంది పడకూడదు ఏ పరిస్థితుల్లో కూడా అని చెప్పి మరి చుట్టూ కూడా అంతా ఎప్పుడూ లేనట్టు కదా కెమెరాలు కానీ, పర్యవేక్షణ కానీ, మానిటరింగ్ కానీ మనకి మన పోలీస్ కమిషనర్ కానీ, మన ఎండోమెంట్స్ కమిషనర్ కానీ, మరి అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు సిబ్బంది, మొత్తం మా దేవాలయ సిబ్బంది, మా కమిటీ అందరం కలిసి పోటీపడి వర్క్ చేయడం జరిగింది. మరి ఎంతోమంది భక్తుల్ని మేము అడిగాము, మీరు కూడా అడిగారు. బ్రహ్మాండంగా ఉందండి, ఎప్పుడు మీద చాలా బాగుందండి, ఎక్కడ ఏ ఇబ్బంది జరగకుండా ఈ రోజు వరకు. ఇవాళ మరి అఫిషియల్గా మనం 10:30 గంటలకు ఇప్పుడు ఈ పూజతో మరి కార్యక్రమం చెప్పి మనం ఎండింగ్ అనుకుంటాము. కానీ ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా భవానీలు వస్తారు, ఇరుముళ్ళు తీస్తారు, ఆడడం జరుగుతుంది జనరల్గా అఫిషియల్గా. కాబట్టి మనకి 10:30 చేసాం. 10:30 గంటలకు అనేది ముందే నిర్ణయించే ప్రకారం జరిగింది. ఎప్పుడూ లేనట్టుగా మరి చెప్పారు, లెక్కలు చెప్పారు మన ఈవో గారు. మరి లడ్డూలు సుమారుగా మరి మనం 30 లక్షల రూపాయలు 30 లక్షల లడ్డూలు ప్లాన్ చేసాం మనం. దాని ప్రకారం 20 లక్షల లడ్డూలు నిన్నటితో అయిపోయినాయి. మరి నిన్నటితో 5 లక్షల మంది మన భక్తులు వచ్చారు. మరి ఈరోజు కూడా రాత్రి నుంచి తెల్లారుజాము నుంచి జరుగుతూనే ఉండే, ఇంకా కూడా లెక్కలు రావాల్సి ఉంది. అంతా గ్రాండ్ సక్సెస్ అని చెప్పి భక్తులు మీరు ఎంతోమంది అడిగారు. అలాగే మేము కూడా ఎంతోమందిని ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ కూడా లైన్లో కష్టపడి మరి నిన్న రాత్రి కూడా నేను ద్వారబంధం చేయించి మళ్ళీ ఆగి డెకరేషన్ అయిన తర్వాత మళ్ళీ ఉదయం తీయించిన తర్వాత మేము వెళ్ళాం. అలా డివైడ్ చేసుకున్న వర్క్ యువ గారు, మేము, మా సిబ్బంది, మా కమిటీ అంతా కూడా నెంబర్ 1 సక్సెస్ అయింది. అలాగే మీకు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కోఆపరేట్ చేసినందుకు. జై భవానీ, జై భవానీ. జై దుర్గాయై నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహిణో దేవి దుర్గే దేవి నమోస్తుతే. కలియుగంలో దుర్గానామం ఉచ్చరించడం వల్ల సర్వ భయములన్నీ కూడాను నివారణ అయ్యి చక్కని సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అటువంటి మహోన్నతమైనటువంటి ఇంద్రకీలాద్రి క్షేత్రం మీద గత 42 సంవత్సరాల నుంచి కూడాను అత్యంత వైభవపేతంగా 9 మందితో ప్రారంభమైనటువంటి భవానీ మండల దీక్షలు ఇవాళ రోజున 9 లక్షల మంది రాష్ట్రాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి
మరి ఇక్కడికి విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం జరుగుతున్నది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మరి కార్తీక పూర్ణిమ నాడు ప్రారంభం చేసినటువంటి ఈ మండల దీక్షలు ఇవాళ్టితో పరిసమాప్తి అయినయి. ఈరోజు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో మనం ఈ దీక్షల్ని మనం పరిసమాప్తి చేశాము. పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి. అంటే ఈ క్రతువు ఏదైతే ఉందో ఆ క్రతువుకి మనం సమాప్తి పలకాలి అంటే భగవంతుని దగ్గర భగవత్ స్వరూపం ఎవరయ్యా అంటే దేవతా స్వరూపానికి అగ్నిముఖ వై దేవా అని వేదం చెప్తున్నది. అగ్నిముఖంగా భగవంతుణ్ణి ఆరాధించాలి అని. అందుకని మనం ఇంట్లో దీపారాధన చేసినా ముందు పూజ చేసుకునేటప్పుడు దీపం వెలిగించి అగ్నిని అక్కడ ముట్టించి మనం కార్యక్రమం చేసుకుంటూ ఉంటాం. అట్లాగా అగ్నిముఖంగా అమ్మవారికి హోమాది కార్యక్రమాలు మరి మూలమంత్ర హవనాలు ఇవన్నీ కూడాను చేసి చైతన్యవంతమైనటువంటి యొక్క శక్తిని అనుగ్రహించాలి అని చెప్పని మనం అగ్నిముఖంగా ఆరాధించి ఈరోజు పూర్ణాహుతి ద్రవ్యాలు 21 రకాలైనటువంటి పూర్ణాహుతి ద్రవ్యాల్ని మనం ఈ అగ్నిహోత్రంలో సమర్పించి అమ్మవారిని మనం ప్రార్థించాం. రాష్ట్రం అంతా సుఖశాంతులతో ఉండాలని అశేషమైనటువంటి భక్తజనావళి ఈ భవానీలు కానివ్వండి సామాన్య భక్తులు కానివ్వండి ఎవరైనా కానీ అందరూ కూడాను రాష్ట్రం దేశం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మనం ఈరోజు పూర్ణాహుతితో సమాప్తి చేశాము. మరి జిల్లా యంత్రాంగము ముఖ్యంగా మా కార్యనిర్వహణాధికారి వారు మా చైర్మన్ గారు పరిపాలనా మండలి పాలక మండలి మరి మా ఏఈఓలు కానివ్వండి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడాను ఎక్కడా కూడాను ఎటువంటివి జరగకూడదు అని చెప్పని సీఎంఓ ఆఫీసు నుంచి కూడాను మా అధికారులకి గైడెన్స్ ఇస్తూ చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడాను పూర్తి చేయడం జరిగింది. మరి అలాగే మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరూ కూడాను ఈ భవానీ దీక్షల్లో సేవల్లో పాల్గొని ప్రజలకి చక్కని మార్గదర్శకమైనటువంటి ఏర్పాట్లు చేసినవంటివి అన్నీ కూడాను అందజేసి వారికి చక్కని సేవ చేశారు. మీరందరూ కూడాను క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. అయితే చిన్న ఒక్క విషయం ఏంటంటే ఏ విషయం మనం పబ్లిక్కి చెప్పినా సత్యమైనటువంటి విషయాన్నే చెప్పాలి అనేటటువంటిది వైదిక ధర్మం చెప్తున్నది. సత్యం వద అని ఉపనిషత్తు మనకి చెప్తుంది. అందువల్ల సత్యపరమైనటువంటి యొక్క వార్త అయితేనే మనం అది చూసి ప్రచారం చెయ్యాలి. అలా గనక లేకపోతే ఏమవుతుందంటే మానవుని యొక్క మనస్సు చాలా సున్నితమైనటువంటిది అతి చంచలమైనటువంటిది అని చెప్పి మనకి జ్యోతిష్ శాస్త్రంలో కూడా చెప్తున్నది. అందువల్ల సహజంగా చూడంగానే ఆ ఫోటో చూసేసుకుని ఓహో ఇదేదో జరిగింది అని మీరు ఇదైనటువంటి దీంట్లో కనుక ఇది చేస్తే బాగుండదు, అది లోకక్షేమం కాదు అని చెప్పని నేను అందరికీ కూడాను విజ్ఞప్తి చేస్తున్నా. భక్తుల మనోభావాలు ఎందుకంటే మొదటి రోజు ఇరుముడి దీంట్లో చైర్మన్ గారు ఏదో తీసేశారు అని చెప్పని వచ్చింది. అది సత్యం కాదు. భవానీనే గురు భవానీ తీసి ఇవి ఉంటాయండి దీంట్లోనూ. ఎందుకంటే వారు ఈ సంవత్సరం కొత్తగా వచ్చారు కాబట్టి ఏమేమి ఉంటాయి ఏమిటి ఎట్లాగా ఇరుముడి అంటే ఏమిటి అని వారు అడగటం జరిగింది. అప్పుడు వారికి ఇవన్నీ తీసి ఇట్లా ఉంటాయండి అని చూడండి అని చూపించారు. మరి చూడండి అని చూపించినప్పుడు చూడాలి కదా, చూసిన దృశ్యాన్ని ఒక్కటి చూసి అని ఇరుముడి తీసేశారు అని చెప్పి ఇటువంటి వద్దు చక్కగా అందువల్ల అది కాదు. అందువల్ల అందరం కూడాను సత్యాన్ని ఇది చేసుకొని చక్కగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అని మనం పదే పదే అమ్మవారి యొక్క ఆశీస్సులు అందజేస్తూ మన మీడియా మిత్రులు అందరూ కూడాను క్షేమంగా రాష్ట్రం అంతా కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ దుర్గా అమ్మవారికి దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవానీ, జై జై భవానీ.